మన కోసం అవర్స్ ఛానల్ యూట్యూబ్ ఛానల్ వారికి వారి ప్రేక్షకులకు నా ధన్యవాదములు. ఈరోజు ఈ ఛానల్ వారు నిర్వహిస్తున్న ఈ కార్యక్రమం ఏంటంటే 10వ తరగతి ఎస్ఎస్సి తర్వాత విద్యార్థులకి ఎటువంటి అవకాశాలు ఉంటాయి, లేదు వాళ్ళ చదువుకు సంబంధించినవి కొన్ని విషయాలు మీతో షేర్ చేసుకోవడానికి నేను వచ్చాను. నా పేరు పూసల లక్ష్మీ మల్లేశ్వరరావు. ముఖ్యంగా ఇప్పుడు మార్చిలో జరగబో 10వ తరగతి పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులందరికీ ఆల్ ది బెస్ట్ అండ్ మీ సక్సెస్ కోరుకుంటున్నాను. అదేవిధంగా మనకు 10వ తరగతి ఎగ్జామ్ అనేది ఒక జీవితంలో మొదటిసారి ఒక పిల్లర్ లాంటిది. ఎందుకంటే దీని తర్వాతే డిసైడ్ చేసుకునేది చదువు కానీ అన్నీ. ఇక్కడి నుంచి కరెక్ట్ ఎలా నడిస్తే దానివల్లే మన భవిష్యత్తు బాగుంటుంది అనేది 10th క్లాస్ అనేది ఒక బేస్మెంట్. ముఖ్యంగా 10th క్లాస్ ఇప్పటికే తల్లిదండ్రులు వివిధ ప్రైవేట్ కాలేజీలు అయితే వీళ్ళు ఆల్మోస్ట్ అందరూ 90% ఫీజులు కట్టేసి ఉన్నారు. 2000 అవ్వచ్చు, 3000 అవ్వచ్చు, ఎంతో కొంత కట్టేసి సీట్ రిజర్వ్డ్ అనేది చేసుకున్నారు. ఏంటంటే వాళ్ళు మెయిన్ కార్పొరేట్ కాలేజీలకి. ముఖ్యంగా ఒక్కటి తల్లిదండ్రులు గమనించాల్సిన విషయం ఏంటంటే, మీరు ఎవరో మీ బంధువుల పిల్లలు, మీ ఫ్రెండ్స్ పిల్లలు, లేకపోతే మీ పక్కింటి వాళ్ళు పిల్లలు ఆ కాలేజ్ చేరారు, ఆ కోర్స్ చేరారు అంటే అది అందరిది కుదరదు. ఎందుకంటే ఎవరైనా ఒకరే అవ్వగలుగుతారు. వాళ్ళ అభిరుచి, వాళ్ళ ఇష్టం, వాళ్ళ సామర్థ్యాన్ని బట్టి కోర్సుల్లో జాయిన్ చేయడానికి, కాలేజీల్లో చదివించడానికి ఆలోచించండి. ముఖ్యంగా ఇప్పుడు మనకు ఇంటర్ తీసుకున్నామంటే 10th తర్వాత ఎంపీసీ, బైపీసీ, సిఈసి, హెచ్ఈసి ఈ 4 గ్రూపులు ఉన్నాయి. అనదర్ ఎంఈసి. ఈ వీటిలో ప్రైవేట్ కాలేజీల్లో ఎంపీసీ, బైపీసీ, కొన్ని కాలేజీల్లో మాత్రమే ఎంఈసి ఉంటాయి. సిఈసి, హెచ్ఈసి ఇప్పుడు కొన్ని కాలేజీలు సిఏ ఎంట్రన్స్ ఇట్లా చేసే మీద అట్లాంటి కాలేజీల్లో పెడుతున్నారు. ఫస్ట్ ఎంపీసీ గురించి ఆలోచిస్తే ఇది ఎంపీసీ మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ. వీటిలో పిల్లలు ఎంత మాత్రం వాళ్ళ సామర్థ్యం ఉంది అనుకొని మాత్రమే చేర్చండి. మన ఇష్టారీతిగా మన కోరికలు వాళ్ళ మీద రుద్దాలంటే ఇబ్బంది అవుతుంది. ఎందుకంటే చాలామంది ఎంపీసీ చేరి ఇబ్బందులు పడిన పిల్లలు ఉన్నారు. ఇంజనీరింగ్ కావాలి అనుకుంటే ఎంపీసీ చేర్చాలి. ఎంపీసీ అవకాశాలు ఉన్నాయి. అలాగే బైపీసీ, మీరు డాక్టర్ చేయాలి మీ పిల్లల్ని అనుకుంటే బైపీసీ చేరుస్తున్నారు. ఒక్క డాక్టరే కాదు, బైపీసీ చేరిస్తే అగ్రికల్చర్ ఉంది, దాంట్లో వెటర్నరీ, బీ ఫార్మసీ చేయొచ్చు. ఇలాంటివన్నీ ఉన్నాయి. అవి కూడా ఆలోచించండి. కేవలం డాక్టరే కావాలి అనుకుంటే మనకు ఉండేది లిమిటెడ్ సీట్స్ ఉన్నాయి. ఖచ్చితంగా డాక్టరే కావాలి అనే యాటిట్యూడ్తో చేరిస్తే రెండోది ఏంటంటే, మీరు డొనేషన్ కట్టి చేర్చడానికైనా లేకపోతే విదేశాల్లో అయినా చేర్చడానికైనా అవకాశం ఉంటేనే చేర్చండి. లేదు ఓన్లీ నీట్ పరీక్ష రాసి రావాలంటే సక్సెస్ శాతం చాలా తక్కువగా ఉంది. ఒకటి ఆలోచించుకోండి. ఎందుకంటే పిల్లలు ఇంట్రెస్ట్ ఉండి చేయగలిగితే ఓకే. తర్వాత సిఈసి, కామర్సు, ఈ కామర్స్ గ్రూపులు వీటిలన్నిటిలో సిఏ చేసుకోవటానికి వాటికన్నిటికీ మంచి అవకాశం ఉంటుంది. హెచ్ఈసి హిస్టరీ, ఎకనామిక్స్, సివిక్స్ ఈ గ్రూప్స్ చదివి డిగ్రీ కానీ తర్వాత ఏదైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కానీ ఉండొచ్చు. కాకపోతే వీటిలన్నిటిలో బేస్మెంట్ ఏంటంటే నేను చెప్పేది, ఏ గ్రూప్ చదివినా, ఇంటర్మీడియట్ చదివినా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఎనీ ఇంటర్ అంటారు. ఏ గ్రూప్ చదివినా ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ అయినా రాయొచ్చు, అర్హత సాధించవచ్చు. అదేవిధంగా డైరెక్ట్ ఇంటర్మీడియటే కాకుండా మనకు త్వరగా ఉపాధి కల్పించి జీవితంలో సెటిల్ అయ్యే కోర్సులు చాలా ఉన్నాయి. వాటి గురించి కొంచెం వివరంగా చెప్తాను. ఇప్పుడు ఐటీఐ ఉంది, ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్. వాటిలో రకరకాల ట్రేడ్లు ఉన్నాయి. ఫిట్టర్, ఎలక్ట్రీషియన్, వెల్డర్, మెకానికల్, అన్ని రబ్బర్, లెదర్ టెక్నాలజీ ఇవన్నీ ఉన్నాయి. వీటిలో 2 years చేస్తే గవర్నమెంట్ సబ్సిడైజ్ లోన్స్ ఇస్తుంది. కొన్ని ఫ్యాక్టరీస్లో జాబ్స్ అవకాశాలు ఉన్నాయి. స్వయం ఉపాధి ఉండొచ్చు, లేకపోతే కంపెనీల్లో జాబ్ ఉండొచ్చు. 2 ఛాన్సెస్ ఉన్నాయి. అదేవిధంగా
ఎంఎల్టీ మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్ కోర్స్. ఈరోజు గవర్నమెంట్ హాస్పిటల్స్ కానీ ప్రైవేట్ హాస్పిటల్స్ కానీ హాస్పిటల్స్ లేని ఊరు అవన్నీ లేవు. ప్రతి డాక్టర్ ఎంత ముఖ్యమో ల్యాబ్ టెక్నీషియన్ అంతే ముఖ్యం. ఎంఎల్టీ మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్ ఈ కోర్స్ చేసినా మంచి లైఫ్లో త్వరగా సెటిల్ అయ్యేదానికి అవకాశం ఉంది. అంటే పిల్లల ఇంట్రెస్ట్ని బట్టి అందరినీ ఇంజనీర్లు కావాలి లేకపోతే అందరు డాక్టర్లు కావాలి అని వాళ్ళ సామర్థ్యం లేకపోతే అక్కడ పోయి ఫెయిల్యూర్ అయ్యి మనం చూస్తున్నాం. కార్పొరేట్లో వీటిలో చాలా వాటిలో చదవలేక ఇళ్లలోంచి వెళ్ళిపోవడం, చనిపోవడం కళాశాలలో చూస్తున్నాం. ఇలాంటివి లేకుండా పిల్లల ఇంట్రెస్ట్ని బట్టి. అలాగే ఫ్యాషన్ టెక్నాలజీ కోర్సులు ఉన్నాయి. అవి కొన్ని చోట్ల టూరిజంలో డిప్లొమా ఉన్నాయి. డిప్లొమా ఇన్ టూరిజం కోర్సెస్, డిప్లొమా ఇన్ ఫ్యాషన్ టెక్నాలజీ ఉన్నాయి, హోటల్ మేనేజ్మెంట్ ఉన్నాయి. వీటిలన్నిటిలో ఇవన్నీ డిప్లొమా త్వరగానే సెటిల్ అవ్వచ్చు లైఫ్లో. అదిగాక అవి ఇష్టం కూడా ఉంటాయి పిల్లలకి. ఎందుకంటే ఫిజిక్స్ కెమిస్ట్రీ ఇట్లాంటి చదవలేను అనుకున్నోళ్ళు వాళ్ళకి ఇట్లాంటి కోర్సులు మంచి ప్రిఫరబుల్. ఎందుకంటే వాళ్ళ దాని మీద ఆసక్తి ఉండొచ్చు. ఇప్పుడు మనం చూస్తుంటాం చాలామంది అప్పుడప్పుడు వస్తుంటాయి రైల్వే స్టేషన్లో కూలీగా పనిచేస్తూ అక్కడ ఉన్న వైఫైని యూజ్ చేసుకొని కలెక్టర్ అయ్యాడు, ఎస్పీ అయ్యాడు అంటారు. అక్కడ చదివేది వాళ్ళు మ్యాథ్స్ ఫిజిక్స్ అవి కాదు, హిస్టరీ ఇట్లాంటివి చదువుతారు. ఎందుకంటే జనరల్ సబ్జెక్ట్స్ చదవటం అనేది ఇంట్రెస్ట్ ఉంటుంది ఎవరికైనా, ఒక కథల్లాగా జనరల్ సబ్జెక్టు. అంతేగాని నీకు మ్యాథ్స్ ఫిజిక్స్ వీటిలో అంటే నీకు ఒక లిమిటెడ్ సర్క్యూమ్స్టాన్సెస్లో ఉంటుంది. దానికి ఇంట్రెస్ట్ కూడా పెద్దగా ఉండకపోవచ్చు. అంటే ఉండే వాళ్ళకి ఉండదని కాదు, జనరల్ సబ్జెక్ట్ చదివినంత ఇంట్రెస్ట్గా మిగతా చదవరు. దానికని అవి ఒకటి టూరిజం ఉన్నాయి. టూరిజంలో డిప్లొమా కోర్సెస్ ఉన్నాయి. ఇంకొకటి లేదు మా వాడు ఇంకా ఇంజనీరింగ్ సెక్టార్లోనే రావాలి అనుకుంటే ఐటీఐతో పాటు ఐటీఐ కాకుండా డిప్లొమా చేసుకోవచ్చు. అంటే పాలిటెక్నిక్ కోర్సు 3 years కోర్సు చేస్తే తర్వాత ఈసెట్ రాస్తే డైరెక్ట్ సెకండ్ ఇయర్ బీటెక్లో జాయిన్ అవ్వచ్చు. వాళ్ళకి సబ్జెక్ట్స్ కూడా తక్కువ ఉంటాయి. ఎంసెట్ రాసి ఇంజనీరింగ్లో జాయిన్ అయిన వాళ్ళకంటే ఈసెట్ రాసి జాయిన్ అయిన వాళ్ళకి సబ్జెక్ట్స్ తక్కువ ఉంటాయి, సెకండ్ ఇయర్లో జాయిన్ అవ్వచ్చు. రెండు ఈక్వలెంట్ అవుతాయి. కాకపోతే ఇది డిప్లొమా అనేది కొన్నిటికి అర్హత పరీక్ష. ఇప్పుడు సపోజ్ రైల్వేలో గ్రూప్ డి ఇలాంటి జాబ్స్ అన్నిటికీ ఐటీఐ అడుగుతారు. ఐటీఐ ఆర్ ఇంటర్మీడియట్. ఐటీఐ ఉన్నప్పుడు వాళ్ళు త్వరగా సెటిల్ అవ్వచ్చు. బీటెక్ ఇవన్నీ అనేది ఒక సెక్టార్కి వెళ్ళిపోవచ్చు. అందరూ విదేశాలు లేకపోతే డాక్టర్లు ఇంజనీర్లు అంటే ఓకే, అందరూ ఎవరైనా బెస్ట్గానే ఉండాలనుకుంటారు. కానీ పిల్లవాడు సామర్థ్యం చూడండి. మనకి ఇప్పుడు 10th క్లాస్లో వచ్చే మార్క్స్ని బేస్ చేసుకున్నారంటే పప్పులో కాలేసినట్టే అవుతుంది. ఎందుకంటే 10th క్లాస్ మార్క్స్ 10th క్లాస్ ఎగ్జామ్ ప్యాటర్ను చూస్తే ఒకటి బట్టి కొట్టే విధానం ఒకటి ఉంది, ఇంకొకటి అక్కడ కొంచెం మాల్ ప్రాక్టీస్ ఉండొచ్చు. లక్కీగా లిమిటెడ్ క్వశ్చన్సే కాబట్టి అవి ఏదో ఒక విధంగా పిల్లలు నేర్చుకోవచ్చు. 10th తర్వాత అనేది డిఫరెంట్, 10th వరకు ఒకటి, 10th తర్వాత డిఫరెంట్. కాబట్టి ఇవి కొంచెం ఆలోచించి పేరెంట్స్ చూడండి. అంతేగాని గొర్రెల మందలాగా ఎక్కడ పడితే అక్కడ వరుసగా మనం ఫాలో కాకుండా పిల్లల అభిలాష, వాళ్ళ సామర్థ్యం, వాళ్ళ ఇష్టాయిష్టాలను బట్టి కోర్సు చేర్పిస్తే వాళ్ళ చదువు కూడా అర్థవంతమైన విద్య వస్తుంది, కానీ అర్థం లేని విద్య కాకుండా ఉంటుంది. థ్యాంక్ యూ.